ఆర్కే బీచ్ నుండి నేడు రేపు రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రాత్రికి రాజమండ్రికి పవన్ కళ్యాణ్ చేరుకునున్నారు. అక్కడే బస చేస్తారు. రేపు వివిధ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. రాబోయే గోదావరి మహాపుష్కరాల ఏర్పాట్లను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు పవన్. ముందుగా పుష్కర ఘాట్ని పరిశీలించి అక్కడి నుంచి పంటుపై కోటిలింగాల ఘాట్ వరకు గోదావరిలో పర్యటించనున్నారు. ఘాట్లను పరిశీలించనున్నారు పవన్ కళ్యాణ్. పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ పర్యటన సందర్భంగా భారీ భద్రతని ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో జిల్లా అధికారులతో పుష్కరాలపై సమీక్ష నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. సింధు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో రాజమండ్రి చేరుకోనున్నారు. ఈ రాత్రికి రాజమండ్రిలోని షెల్టన్ హోటల్లో బస చేస్తారు. అయితే రేపు ఉదయం ఇక్కడ గోదావరి మహాపుష్కరాలు జూన్ 26వ తేదీ నుంచి వచ్చే జూన్ 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పుష్కరాల పనులు ఏ విధంగా కార్యాచరణ సిద్ధమైంది, ఏ విధంగా ఏ పనులు ఎప్పుడు మొదలు పెట్టాల్సిన అవసరం ఉందనే అంశం మీద ఇక్కడ జిల్లా అధికారులతో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించనున్నారు. రేపు ఉదయం 7 గంటలకే ఇక్కడ రాజమండ్రి గోదావరి పుష్కరాల రేవుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. ఇక్కడ చూసినట్లయితే అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పంటు మీద ఇక్కడ పుష్కర్ ఘాట్లో అఖండ గోదావరి ప్రాజెక్టుకి సంబంధించిన కొన్ని టూరిజం పనులను పరిశీలిస్తారు. అలాగే పుష్కర్ ఘాట్ డెవలప్మెంట్ కూడా ఇక్కడ పరిశీలించిన తర్వాత ఈయన ప్రత్యేకమైన పంటు మీద ఇక్కడి నుంచి దాదాపు 1 కిలోమీటర్ పొడవున్న కోటిలింగాల ఘాట్ వరకు కూడా పంట మీద అధికారులతో కలిసి పవన్ కళ్యాణ్ పర్యటించి మొత్తం ఈ గోదావరి తీరంలో ఘాట్లన్నీ కూడా పరిశీలిస్తారు. ఈ సందర్భంగా ఏదైతే రాజమండ్రిలో మురుకుకి సంబంధించిన ప్రధాన కాలువ నల్లా ఛానల్ ఉంది, ఈ నల్లా ఛానల్ వచ్చి గోదావరిలో కలుస్తుంది. అయితే గోదావరి వరదల సమయంలో అది మామూలుగా మురుకు కలిసిపోతున్న మామూలు రోజుల్లో అది ఎస్పీ ప్లాంట్కి తరలిస్తూ ఉంటారు. ఇప్పుడు అది గోదావరిలో కలగటం వల్ల కలుషితం అవుతున్న తీరు ఏంటి, దాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న అంశం మీద కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొత్తం ఇక్కడ అధికారులతో సమీక్షించనున్నారు. అంటే గోదావరి కలుషితం మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, కలుషితం కాకుండా ఏ విధంగా నిరోధించాలి అన్న విషయం మీద కూడా చర్చించనున్నారు. అంటే పుష్కరాలు నేపథ్యంలో ఈ గోదావరి పుష్కరాలకి వచ్చే భక్తులకి ఇక్కడ సౌకర్యాలు కల్పించే విషయంలో ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాల్సి ఉంది, వారు ఇక్కడికి ఘాట్లకి చేరుకోవటం, గోదావరిలో పుణ్యస్నానాలు చేసి తిరిగి వెళ్ళడం, అంటే ప్రధానంగా రవాణా మార్గాలు, అలాగే ఇక్కడ ఘాట్లో సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, అలాగే భద్రతా చర్యలు, ఇటువంటి అంశాల మీదతో పాటు ఇక్కడ ట్రాన్స్పోర్ట్లో ఇక్కడ ఏ విధంగా చేరుకుంటారు, ఎక్కడ పుష్కర్ నగర్లో ఏర్పాటు చేయాలి, అటువంటి అంశాలన్నింటి మీద కూడా కూలంకషంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ జిల్లా అధికారులతో సమీక్షించున్నారు. ఇందుకోసం ఇక్కడ ప్రత్యేకించి మనం చూస్తున్నాం. ఇక్కడ గోదావరిలో ఇక్కడ ఇదే పుష్కరాల రేవులో ఇప్పటికే ఈ స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఎండ వేడిమి చాలా అధికంగా ఉంది. అయినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఇక్కడ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో మనం 2 బోట్లు చూస్తున్నాం. ఈ బోట్ల మీద పవన్ కళ్యాణ్ ఏ విధంగా వెళ్తారనేది ఇప్పుడు ట్రయల్ రన్ ఒకటి నడుస్తూ ఉంది. ఇక్కడ ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్, అలాగే రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా కలిసి ఇక్కడ పోలీసు భద్రతా సిబ్బందితో కలిసి ఒక ట్రయల్ రన్ కూడా ఇప్పుడే చేపట్టారు. అక్కడి దాకా వెళ్ళి మళ్ళీ పంటు వెనక్కి రాబోతుంది. అయితే ఇక్కడ ఇప్పటికే జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, మంత్రి కొందల దుర్గేష్, అలాగే ఎస్పీ నరసింహకిషోర్ కూడా ఇక్కడ ఏర్పాట్ల మీద మొత్తం పరిశీలన చేసిన పరిస్థితి ఉంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుష్కర్ ఘాట్కి చేరుకుని ఈ పర్యటన అంతా చేసే ఆద్యంతం కూడా ఎక్కడ కూడా భద్రతా లోపం లేకుండా ఇక్కడికి ఎక్కువ మంది ప్రజలు తరలి రాకుండా ముందుగానే బారికేడ్లు వేసి బందోబస్తు చేయడానికి కూడా మార్కింగ్ ఇచ్చి బందోబస్తు కూడా పర్యవేక్షణ పోలీస్ యంత్రాంగం ఇప్పటికే మొదలుపెట్టింది. అయితే ఇక్కడికి పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికేందుకు కూడా జనసేన నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఆయన రాజమండ్రి షెల్టన్ హోటల్లో రాత్రికి బస చేస్తారు. ఈ రాత్రి అంటే 7:30-8 గంటల సమయంలో చేరుకునే అవకాశం ఉంది. అంటే ఏదైతే పొదుపు చర్యలో భాగంగా ప్రత్యేక విమానంలో కానీ హెలికాప్టర్లోనే కాకుండా ఆయన రోడ్డు మార్గంలోనే రాజమండ్రికి రాబోతున్నారు. రోడ్డు మార్గంలో ఇప్పుడు విజయవాడలో బయలుదేరినట్టుగా తెలుస్తుంది. అంటే 7 గంటల కల్లా 7:30కి
ఇక్కడికి రాజమండ్రికి చేరుకుంటారు. రేపు ఉదయాన్నే 7 గంటలకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభం కాబోతున్నాయి. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి. వేసవి సెలవులు కావడంతో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర